హ్యాపీ ఈవినింగ్ ఆల్. నా పేరు గుండేటి రాజశేఖర్. మా బ్యాచ్ 208. టీం వచ్చేసి ప్రేరణ టు మెంటర్ బాలకృష్ణ గారు. టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ట్రైనర్ వచ్చేసి గంగుల శ్రీకర్ గారు. ట్రైనర్ గారు వస్తూనే స్మైలింగ్ ఫేస్తోని తన యొక్క బాల్యంలో వారు ఏ విధంగా అయితే కథలు వాళ్ళ అమ్మమ్మ కానీ నాన్నమ్మతో తాతయ్యతో కానీ స్టోరీలు ఏ విధంగా చెప్పేవారో చెప్పడం జరిగింది. సేమ్ నేను దానికి పూర్తిగా కనెక్ట్ అయ్యాను. నా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా తాతయ్య కానీ అమ్మమ్మ నాన్నమ్మలు కానీ వాళ్ళు సేమ్ రాత్రి వేళల్లో ఎండాకాలంలో సెలవులు కానీ వెళ్ళేవాళ్ళం కదా. అక్కడ ఆరు బయట పడుకొని వాళ్ళు మంచం మీద పడుకొని ఆకాశంలో చూస్తూ, ఆకాశంలో చంద్రుని చూస్తూ, ఆకాశంలో చుక్కలను చూస్తూ, ప్రకృతి చెట్లను గాలితో ఊగుతూ ఉండడం చూస్తూ వాళ్ళు మంచి మంచి నీతి కథలు చెప్పేవారు. ఆ కథలు నిజంగా వింటూనే హాయిగా ఇట్లా నిద్రపోయేవాళ్ళము. కంటే నాకు ఏమనిపించింది అంటే ఒకటేసారి నా యొక్క బాల్యం అనేది నాకు గుర్తుకు రావడం అనేది జరిగింది. సార్ అన్నది కరెక్టే. ఇప్పుడు కథలు అప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా కథలు కంచికి వెళ్ళిపోయాయి. మరి కంచి నుంచి తీసుకొచ్చేది ఎప్పుడో, మరి మళ్ళీ మన కథలు వినేది ఎప్పుడో అర్థం కాలేదు. ఇప్పుడు నాకేమైందంటే కథలు కంచికి వెళ్ళి తీసుకొచ్చి సారు మాతోని మాకు చెప్పినట్టు అనిపించింది. అంటే సడన్గా నిజంగా ఇది ఒక మంచి, దీనివల్ల ఏమైందంటే మా మనసు అనేది చాలా తేలికగా అయిపోయింది, చాలా ఉల్లాసంగా అయిపోయింది, ఎంతో హాయిగా అయిపోయింది. కథలు వింటూ ఉంటే ఒక రకమైనటువంటి మాధుర్యం అనేది వస్తుంది. ఆ కథల వల్ల మనం ఎంతో నీతిని కూడా నేర్చుకోవచ్చు. సరే, మనం ఒక మంచి స్పీకర్గా కానీ మంచి వక్తలుగా వెళ్ళాలి అంటే కథకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ కథను మనము సభ ప్రారంభంలో కానీ లేకుంటే మధ్యలో కానీ ఎప్పుడైనా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. కథ అనేది చాలా ప్రొలాంగ్గా కాకుండా 1 లేదా 2-3 నిమిషాలలో ముగిసేటట్లు చిన్న చిన్న కథలను తీసుకుంటూ సందర్భానికి అనుగుణంగా ఉండాలని చెప్పడం అనేది జరిగింది. మరి కథలు ఏ విధంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం కథలు సరళంగా ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి, ఆలోచించే విధానంగా ఉండాలి, తర్వాత మన జీవితానికి దగ్గరగా ఉండాలి, మన జీవన గమనానికి దగ్గరగా ఉండాలి, సందర్భానికి అనుకూలంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, తర్వాత అది ఆశావాద దృక్పథంతో ఉండాలని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. నిజంగా కరెక్ట్. ఇవన్నీ కూడా మనం ఈ కథలు అనేది కూడా మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మరి కథా గమనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కథలో ఒక నేపథ్యం అనేది ఉండాలి, తర్వాత ఒక ఎత్తుగడ అనేది ఉండాలి, దానికి కథ కొనసాగింపు ఉండాలి, తర్వాత కథలో ఒక ముగింపు ఉండడం కూడా ఒక మంచి సైన్ అని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. మరి కథలు అనేది మనం కనుక చూసుకున్నట్లయితే మనకు కథ యొక్క ముడిసరుకులు చాలా ఉన్నాయి మనకు. ఎందుకంటే మనది ఇండియా అనేది చాలా స్పిరిచువల్ కంట్రీ కాబట్టి మన దేశంలో దాదాపు రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత ఇలాంటి పురాణ పురాణానికి సంబంధించినటువంటి కథలే కాకుండా మన దగ్గర అక్బర్ బీర్బల్ కథలు కానీ, మర్యాద రామన్న కథలు కానీ, తర్వాత అనేకమైనటువంటి కథలు మన దగ్గర ఉండడం అనేది జరిగింది. ఈ కథలను సందర్భానికి అనుగుణంగా చిన్న చిన్న కథలుగా రూపొందించుకుంటూ చెప్పినట్లయితే సభికులను మనము ఒక అటెన్షన్లో ఉంచవచ్చు, మన వైపు ఇంట్రెస్ట్ కనుక చూపించవచ్చు, మనము చెప్పాలనుకున్నటువంటి విషయాలను వాళ్ళకి ఈజీగా కనెక్టివిటీ చేయొచ్చు. కాబట్టి కథకు ఒక మంచి బలం అనేది ఉంటుంది. మరి ఈ కథలు కనుక మనము వాళ్ళకు కనుక చెప్పినట్లయితే అటెన్షన్తో పాటు మనకు మన యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనము ట్రాన్స్ఫర్మేషన్ చేయవచ్చు అని చెప్పేసి ఈ కథ ద్వారా గంగుల శ్రీకర్ సార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సార్ చెప్తూ ఉంటే మేము అలా హాయిగా ఇట్లా వింటూనే ఉన్నాము. చాలా బాగా అనిపించింది సెషన్. సరే, ఈ కథలు చాలా మంచిగా అని చెప్పేసి నేను అనుకుంటూ మరి మీ అందరికీ కూడా గుడ్ నైట్.